లోనే భారతదేశం 120 కోట్ల జనాభా ఉన్నాం. కానీ 2 కోట్ల జనాభా ఉండే దేశానికి 8 లేన్ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ వేశారు. అది కూడా యూజర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ టోల్ గేట్లు కట్టి ఆ టోల్కి పే చేసే పరిస్థితి వచ్చారు. దానివల్ల బ్యాంకర్స్ డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే అక్కడ చిన్న చిన్న వాహనాలు ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ మోటార్ బైకులకు కానీ ఏమాత్రం ఛార్జీ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అందరికీ లాభం జరిగింది, అభివృద్ధి జరిగింది. మొట్టమొదటి రోడ్డు మీరు చూస్తే నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు వేసాం. అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో చేసిన కార్యక్రమం. అది మొదటి పీపీపీ విధానం. ఆ తర్వాత మీరు చూస్తే మొత్తం దేశమంతా కూడా ఇది పెద్ద ఎత్తున ముందుకు పోయింది. అందుకనే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు అయితే దేశానికి ఒక మణిహారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రోడ్లన్నీ పెరిగాయి, నెట్వర్క్ పెరిగింది, జిల్లా రోడ్లు వచ్చాయి. పెద్ద ఎత్తున ఈ రోడ్ల వ్యవస్థ వల్ల దేశంలో అభివృద్ధి పరుగులు పెట్టే పరిస్థితి వచ్చింది, ఉపాధి వచ్చే పరిస్థితి వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే ఒక రోడ్డు బాగుంటే ఆ ప్రాంతంలో వ్యాపారాలు సులభంగా జరుగుతాయి. ఒక రోడ్డు బాగుంటే రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. లేకపోతే దళారులు కూడా ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వస్తారు. అందుకనే ఈరోజు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ గ్రామంలో ప్రారంభించాం, వెన్నెలపాలెంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం నేను ఒకటే సెక్రటరీకి అదే మరిగా మా మంత్రికి ఆదేశాలు ఇచ్చా. జనవరి మనమందరం సంక్రాంతి జరుపుకుంటాం. సంక్రాంతి రోజున ఏ రోడ్లో కూడా గుంతలు లేకుండా గుంతలన్నీ పూడ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆంధ్ర ఎస్కోబార్ ఒక ఆయన ఉండేవాడు మొన్నటి వరకు, ఆయన ఇప్పుడు ఇంటికి పోయాడు గుంతలు పెట్టి. మనం ఇప్పుడు గుంతలు పూడ్చలేక కష్టపడుతున్నాం. కానీ ఇది బాధ్యత, మామూలు గుంతలు కాదు ఇవి. మా తమ్ముడు చేసే స్విమ్మింగ్ పూల్. కొంతమంది చేపలు పట్టుకున్నారు, కొంతమంది పంటలు వరి నాటారు, కొంతమంది ఈత కొట్టారు. అలాంటి స్విమ్మింగ్ పూల్స్ తయారు చేశాడు మనకందరికీ. అందుకనే ఈరోజు మనం చూసింది దీన్ని శాశ్వతంగా నేను ఎప్పుడు చెప్పేవాడిని, అలాంటి ఎస్కోబార్లు మనకొద్దు, రౌడీ రాజకీయాలు మనకొద్దు, అభివృద్ధి రాజకీయాలు కావాలి. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గతం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. 14, 19 ఈ రోడ్లు ఎట్టున్నాయి, ఈరోజు ఎట్టున్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను ఒకటే ఆలోచించి ప్రతి ఒక్క రోడ్డుని ఒక మంచి రోడ్డుగా తయారు చేయాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ రవాణా జరగాలంటే పగడ్బందీగా చేయాలని చెప్పి ముందుకు పోయాం. రాష్ట్ర హైవేస్ని అభివృద్ధి చేశాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం. చరిత్రలో ఎప్పుడూ వేయని విధంగా 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక పార్టీ ఆ రోజు తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన మిత్రుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా మిత్రుడైతే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో 5 సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు లేని వీధి ఉండదు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రెండోది, మీ ఇంటికి పోవాలంటే నేరుగా దర్జాగా బురదలో తిరిగే పరిస్థితి ఉండదు, బురద దొక్కే పరిస్థితి ఉండదు. ఓసారి బురద దొక్కనేలా, అడుసు తొక్కనేలా, కాలు కడుక్కోవడం ఎలా అని చెప్పి ఒక పద్యమే చదువుకున్నాం. అలాంటి పరిస్థితులు రాకుండా చేసే బాధ్యత మా మీద ఉంది. కానీ మీ బాధ్యత
అలాంటి భూతాన్ని రానియకుండా చూసుకుంటూ కాపాడే బాధ్యత మీ అందరి పైన ఉంది. ఇప్పటికి కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తులు వస్తే మళ్ళీ మేమేమవుతామని. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మనం స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి నవ్వులు చూసి ఇలాంటి మీటింగ్లు పెట్టి ఎన్ని రోజులు అయిపోయిందని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా ఆడబిడ్డలు మీరే చెప్పండి. నేను రాత్రి ఇక్కడ ఈరోజు విజయనగరం నా ప్రోగ్రాం, రాత్రి ఇక్కడికి వచ్చాను. పరదాలు ఉన్నాయా? చెట్లు నరికేసామా? ఆంక్షలు పెట్టామా? ఇండల్లో అరెస్ట్ చేశామా ఎవరినైనా? మరి అప్పుడు ఏం జరిగేది? బలవంతంగా బస్సులు పంపించేవాళ్ళు. డాక్రా సంఘాలు మొత్తం రావాలి. రావడమే కాదు, ఇక్కడ మీటింగ్ పెడితే చుట్టూరు కందకాలు దువ్వేవాళ్ళు ఎవరు పారిపోకుండా. ఏంటి పరిపాలన? ఎక్కడికి తీసుకుపోయారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మా తమ్ముళ్ళు చెప్పినట్టు అవన్నీ చూసిన తర్వాత నిన్నే దీపావళి జరుపుకున్నాం. ఆ దీపావళి నరకాసురుడి వధ జరిగిన దీపావళి. అందుకనే అది గుర్తుపెట్టుకోవడానికి చెడు పైన మంచి గెలిచిన సమయం. శ్రీకృష్ణ భగవానుడికే తప్పలేదు దుర్మార్గుల పైన యుద్ధం చేయడానికి. మనమెంతా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అయితే ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నాగరిక ప్రపంచంలో భారతదేశం దూసుకుపోయే ఈ సందర్భంలో ఎలాంటి రోడ్లు ఉన్నాయంటే దానికి కారకులు ఎవరో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మొత్తం ఈ రోడ్లు బాగాలేకపోతే ఆర్టీసీ బస్సులు కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆటో వాళ్ళ